నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆదాయ పన్ను అలాగే రిటర్న్స్ దాఖలకు సంబంధించిన చాలా విషయాలు ఒక పట్టాన అర్థం కావు. అందుకే కొంతమంది ఉద్దేశపూర్వకంగా, మరికొంతమంది అవగాహన లేమి వల్ల పొరపాట్లు చేస్తుంటారు. అసలు ఆదాయ పన్ను నిబంధనలే తెలియక ఇంకొందరు తికమక పడుతుంటారు. ఏడాదికి 2.5 లక్షలు ఆదాయం దాటిన ప్రతి ఒక్కరూ జూలై 31 లోపు రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మన దేశంలో చాలామందికి ఐటీ రిటర్న్స్ పట్ల సరైన అవగాహన లేని కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను పరిధిలోకి ఎవరు వస్తారు, ఆదాయం ఎంత ఉంటే ఖచ్చితంగా రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది, ఈ రిటర్న్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు రాకేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఆర్థిక అంశాల విశ్లేషకులు; వేణుగోపాల్ గారు, జన్మనీ జనరల్ మేనేజర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు; బిఎన్బి పార్థసారథి గారు, మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్; రాజేంద్ర ప్రసాద్ గారు, చార్టర్డ్ అకౌంటెంట్, ఆర్థిక అంశాల విశ్లేషకులు. రాకేష్ రెడ్డి గారు, 2.5 లక్షల ఆదాయం దాటిన ప్రతి ఒక్కరూ కూడా జూలై 31 తేదీలోపు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. మరి ఇందుకు సంబంధించి మౌలికంగా, ప్రాథమికంగా ఎలాంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి? 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేసింది. దాంట్లో భాగంగా ఆధార్ని ఒక మూల కేంద్రంగా చేసుకొని ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో చూసాం మనం, ఆధార్ని జన్ధన్ మొబైల్తోని అనుసంధానించి జామ్ను ప్రయోగించడం ద్వారా సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు ఆదా చేయడం జరిగింది. ఇప్పుడు అదే ప్రయోగాన్ని ఈరోజు ప్రత్యక్ష పన్నుల్లో కూడా ప్రభుత్వం ప్రయోగించబోతా ఉంది. అందరూ ఈరోజు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళందరూ కూడా ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈసారి ఆధార్ కంపల్సరీ మెన్షన్ చేయాలి ఐటీ రిటర్న్స్లో. ఎందుకంటే కొంతమంది వాళ్ళు మల్టిపుల్ పాన్ కార్డ్స్ తీసుకొని కొంత ట్యాక్స్ని ఇవేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆధార్లు గతంలో మన ఓటర్ కార్డ్స్ ఏవైతే డూప్లికేషన్స్ని తగ్గించే దానికి ప్రయోగించారో, ఇప్పుడు అదేవిధంగా మల్టిపుల్ పాన్ కార్డ్స్ ఉంటే వాటిని కనుగొనే విధంగా ఈరోజు ఆధార్ను ప్రయోగించబోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ను తప్పకుండా మెన్షన్ చేయాలి. ఈరోజు 50 లక్షలకు పైగా ఎవరికైతే ఆదాయం ఉందో వారు వాళ్ళ యొక్క స్థిరాస్తులు కానీ, లేకపోతే వాహనాలు కానీ, బంగారం కానీ, మిగతా ఆభరణాలు కానీ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఇది ఒక 1 crore లిమిట్గా ఉండేది. ఈసారి 50 లక్షలకు తగ్గించి 50 లక్షల్లో కంపల్సరీ ఇవన్నీ మెన్షన్ చేయడంతో పాటు వారికి ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాల యొక్క వివరాలన్నీ కూడా జోడించారు. ఇది కాకుండా విదేశీ ఆస్తులు కానీ, ఆదాయం కానీ ఏమన్నా ఉంటే తప్పకుండా డిస్క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2.5 లక్షలకు పైగా నవంబర్, డిసెంబర్ 2016లో ఏమైనా డిపాజిట్ చేసి ఉంటే, అన్న డిమానిటైజేషన్ పీరియడ్లో ఏదైనా నగదు డిపాజిట్ చేసి ఉంటే ఆ వివరాలు కూడా తప్పకుండా జోడించాల్సి ఉంటుంది. వాటితో పాటు అబ్రాడ్కి పోయినటువంటి ట్రావెల్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటాయి. వీటన్నింటిని కూడా మనము ఒక బ్యాక్గ్రౌండ్లో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వము నల్లధనాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ట్యాక్స్ బేస్ని పెంచేటువంటి ప్రయత్నము, కంప్లైంట్స్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ వివరాలు తీసుకుంటూనే ఎట్ ద సేమ్ టైం ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ ఏదైతుందో, ఆ సిస్టమ్ ఏదైతుందో దాన్ని సింప్లిఫై చేస్తూ ఉంది. అంటే సింప్లిఫై చేయడం ద్వారా ఎక్కువ మంది కంప్లై అయ్యే విధంగా, ఎక్కువ మంది కంప్లై అయినప్పుడు ఎక్కువ ట్యాక్స్ పెరుగుతుంది. కాబట్టి ట్యాక్స్ రేట్స్ తగ్గిస్తుంది అల్టిమేట్గా. కాబట్టి ఈరోజు ఎవరైతే ట్యాక్స్ ఫైల్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ వివరాలన్నీ గమనించి తప్పకుండా వీటిని పొందుపరిస్తే ప్రభుత్వం కూడా అల్టిమేట్గా రేట్స్ తగ్గించి ఈజ్ ఆఫ్ కంప్లైంట్స్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తుంది. వేణుగోపాల్ గారు, పాన్తో ఆధార్ అనుసంధానం అనే అంశం తప్పనిసరి అయింది. మరి ఈ పరిస్థితుల్లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఎలాంటి స్పష్టమైన ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? మన దేశంలో ఇప్పుడు దగ్గర 120 crore 125 crore పాపులేషన్లో మనకి పాన్ కార్డ్స్ నియర్లీ అరౌండ్ 30 crores ఉన్నట్టుగా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 6.5 crore పీపుల్ మాత్రమే, ఎస్ఎస్సీలు మాత్రమే ట్యాక్స్ ఫైల్ చేస్తున్నట్టుగా ఉంది. సో సార్ చెప్పినట్టుగా డూప్లికేషన్ ఆఫ్ పాన్ కార్డ్స్ కొంతమంది దగ్గర ఉండొచ్చు, కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద ఇండివిజువల్స్ దగ్గర పాన్ కార్డ్ లేవు. ఏదో ఒక పర్పస్, అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, పాన్ కార్డ్ కంపల్సరీ, ఇట్లా ఓపెన్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు. అలాగే ఏంటంటే మొన్నటి వరకు మనకున్న అంచనాల ప్రకారం ఏంటంటే సంపాదించే వాళ్ళు కేవలం 5.5% మాత్రమే ఇండియాలో ట్యాక్స్ పే చేస్తున్నారు, మిగతా వాళ్ళు తప్పించు తిరుగుతున్నారు. తర్వాత కార్పొరేట్స్ కూడా దగ్గర రిజిస్టర్డ్ కంపెనీస్ 16 లక్షలు ఉంటే సగం పైగా అసలు ఫైలింగే చేయట్లేదు. ఫైల్ చేసిన వాటిలో కూడా 0 ఫైల్ చేసేవి ఎక్కువ కంపెనీలు. ఇట్లాంటి డేటా ఉన్న నేపథ్యంలో ఏంటంటే ఎక్కువ మందిని అకౌంటబిలిటీ, ఆన్సరబిలిటీ ఇచ్చేయాలి, తర్వాత ట్యాక్స్ టు
జీడిపి పెంచాలి అనే దృక్పథంతో ఇప్పుడు కంపల్సరిగా ఆధార్ని ప్యాన్తో అనుసంధానం చేయాలి. ఎందుకంటే మనం ఏదైనా మిస్యూజ్ చేయాలని చేసే ప్రయత్నాలు కూడా వీటి వల్ల అవన్నీ కూడా పక్కెళ్ళిపోతాయి. కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ తీసుకున్న ఈ పాజిటివ్ స్టెప్ అనేది ముందు ముందు భావితరాలకి అలాగే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మన అందరికి కూడా మంచి పరిణామంగా దీన్ని చెప్పాలి. దీంట్లో ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా మినిమం రిక్వైర్మెంట్ కంపల్సరీగా ప్యాన్ అంటారు. ప్రతి చోట కూడా ఇప్పుడు ఆధార్ మస్ట్ని షూట్ చేశారు. మీరు బ్యాంక్లో కావచ్చు, ఇన్సూరెన్స్లో కావచ్చు, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ రిలేటెడ్ సేవింగ్స్లో కావచ్చు, తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏంటంటే ప్యాన్ మస్ట్ని షూట్. అలాగే ఏంటంటే ఆధార్ను కూడా ఇప్పుడు ప్యాన్ ఎవరికైతే ఉందో ఆధార్ను కూడా అనుసంధానం చేయడం. రేపు ఇప్పుడు ఉన్న ఎక్కువ మంది జనాభాని కవర్ చేయాలంటే రేపు వన్ ఫైన్ మార్నింగ్ ఎప్పుడన్నా గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని ఇంకా ప్రత్యేకంగా ప్యాన్ అవసరం లేదు, ఆధార్తోనే అన్నీ కూడా సిస్టమ్ అంతా కూడా దీంతోనే మేము ఇచ్చేస్తామని చెప్పేసి కనుక ఒక నిర్ణయం కనుక తీసుకుందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 100 crore పాపులేషన్ పైన ఆధార్ కలిగి ఉన్నారు. ఇంకొంతమందికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా కనుక ఫుల్ఫిల్ అయ్యి తర్వాత ప్యాన్ ప్రత్యేకంగా నెంబర్ అంటూ పాన్ కార్డ్ నెంబర్ అంటూ అవసరం లేదు, ఓన్లీ ఆధార్తోనే మేము అన్నీ కూడా ట్రాక్ చేస్తామని కనుక సిస్టమ్ కనుక బిల్డ్ చేసి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే గవర్నమెంట్ సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కావచ్చు, తర్వాత ఫండ్ బేస్డ్ సబ్సిడీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే అన్నీ స్ట్రీమ్లైన్ అయిపోతాయి. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఈ దళారులు, మధ్యవర్తులు, మోసాలు అట్లాంటి పరిస్థితులన్నీ ఉండవు. బట్ యాజ్ ఏ ఇండివిజువల్గా మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఎవరైతే సంపాదిస్తున్నారో సంపాదించినప్పుడు ప్రత్యేకంగా మనం ట్యాక్స్ పే చేసిన పరిస్థితి మన యాజ్ ఏ ఇండివిజువల్గా మనకు ఒక బాధ్యత అనేది ఉంది. ఎందుకంటే సొసైటీలో మనం రోడ్స్ వాడుతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుతున్నాం, పవర్ వాడుతున్నాం, వాటర్ వాడుతున్నాం, అన్ని ఫెసిలిటీస్ అంటే గవర్నమెంట్ అందరికీ క్రియేట్ చేసే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రతి ఇండివిజువల్ వాడుకోవాలి అనుకున్నప్పుడు మనం సంపాదించే దాంట్లో యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీగా మనం ట్యాక్స్ పేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్, ఎస్ఎంఈస్ కావచ్చు, పెద్ద లార్జ్ కార్పొరేట్స్ కావచ్చు, ఎక్కడైతే ట్యాక్స్ అవాయిడ్ చేస్తున్నారో అవన్నీ కూడా కాకుండా ఇప్పుడు పెడుతున్న అంటే 2 lakhs మినిమం క్యాష్ అనేది దాటితే కంపల్సరీగా ఒక ఇది కావాలి, పిక్చర్లోకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఇంతకుముందు 20,000 ఉండేది, ఇప్పుడు దాన్ని 10,000 లిమిట్ చేశారు క్యాష్ ట్రాన్సాక్షన్స్. తర్వాత జిఎస్టీ అనేటప్పటికి ఏంటంటే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఇట్ సెల్ఫ్ మొత్తం స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. సిన్సియర్గా మీరు మీకున్న విషయాల్ని డిస్క్లోజ్ చేయండి, ట్యాక్స్ పే చేయండి. తద్వారా మన ఆర్థిక పురోభివృద్ధికి, ఇండియా గ్రోత్ స్టోరీకి మీరు కూడా ఒక భాగస్వాములు కండి. పార్థసారథి గారు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మరికొంతమంది అవగాహన లేమితో అనేక పొరపాట్లు చేస్తుంటారు. మరి ఆదాయ పన్ను శాఖకు ఆర్థిక వివరాలు సమర్పించే క్రమంలో ఎలాంటి అవగాహనతో వ్యవహరించాలి? ఇక్కడ అవగాహన అంటే ముఖ్యమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఉన్న ఫైనాన్షియల్ డేటాని సవ్యంగా చెప్పడం, ఆర్థిక పరమైన డేటాని మనం నిజాయితీగా మనం సమర్పించామనుకోండి, చాలా వరకు సమస్యలు అక్కడ పరిష్కారం అయిపోతాయి. యాజ్ అ బ్యాంకర్గా 25 ఏళ్ళుగా నేను చూసింది ఏంటంటే కొంతమంది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ వాళ్ళకు కూడా మేము మా చేతులు కట్టేసేసి మేము రుణాలు ఇవ్వలేకపోయాం. ఎందుకంటే లాస్ట్ 3 years ఐటీ రిటర్న్స్ అడుగుతాం. వాళ్ళు ఐటీ రిటర్న్స్ మేము ఫైల్ చేయలేదండి అంటారు, లేదా ఫైల్ చేసినా కూడా సరే మా ఇన్కమ్ 1,00,000 చూపెట్టామండి అంటారు. అదేంటండి మరి మీ టర్న్ ఓవర్ 10 లక్షలు చెప్పారు కదండి, ₹1,00,00,000 చెప్పారు కదా అంటే, లేదండి మా అడ్వైజర్స్ ఈ విధంగా రిటర్న్స్ ఫైల్ చేయమన్నారు. సో ఇవన్నీ ఇప్పుడు అవగాహన పెరుగుతున్నప్పుడు మనకేంటంటే నువ్వు ఇప్పుడు తెలుస్తుంది ఏం చేయాలని. ముఖ్యంగా ఈ ఏడాది రిటర్న్స్ ఫైలింగ్లో ఇండివిజువల్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రత్యేకించి ఏడాదికి మాత్రమే అడుగుతున్నారు. ఈ డిమానిటైజేషన్ జరిగిన తర్వాత November 1 నుంచి 31st December లోపు మన క్యాష్ ట్రాన్సాక్షన్స్ ప్రతి ఇండివిజువల్ బ్యాంకులో కనుక 2 లక్షల పైన మనం చేస్తుంటే అగ్రిగేట్ ఆ పీరియడ్లో ఏ బ్యాంకులో చేసామో, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఏ రోజున చేసామో, పర్పస్ ఏంటి, ఇవన్నీ అడిగారు. ఇవి బ్యాంక్ అకౌంట్ అంటే సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంటే కాకుండా లోన్ అకౌంట్లో చేసినా కూడా సరే వాటి డీటెయిల్స్ అడిగారు. అంటే దీన్ని డిమానిటైజేషన్తో అనుసంధానం చేసి ట్యాక్స్ ఎవేషన్ చేస్తూ క్యాష్ సిస్టంలోకి వచ్చిన క్యాష్ని మనము బయటపెట్టే మార్గం అనమాట. కాబట్టి ఇక్కడ ఎవరు తప్పించుకోలేరు. ఇది ముఖ్యమైన అంశం. ఇంకోటి ఏంటంటే మనం ఇందాక మిత్రులు చెప్పినట్టు నేపథ్యంలో చూస్తే 125 కోట్ల జనాభా గల మన దేశంలో దాదాపు మనకి 3.65 crores పీపుల్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారండి. రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు అంటే ట్యాక్స్ పే చేయట్లేదు. రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళు, ట్యాక్స్ పే చేసేవాళ్ళు దాదాపు 2 కోట్ల మంది, అంటే 1.9%, 2% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారు. పైగా మొన్న ఈ ప్యానును ఆధారు అనుసంధానం ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భంగా మన ప్రభుత్వ తరఫున అడ్వకేట్ వాదించినప్పుడు ఇచ్చిన డేటాలో ఏమన్నారంటే మొత్తము 24.37 crores పాన్ కార్డ్స్ ఉన్నాయి ఇండియాలో. ఇందులో దాదాపు 10.52 lakhs పాన్ కార్డ్స్ బోగస్ కార్డ్స్ ఉన్నారు.
అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఈ కమెంట్ చేశారు. ఇంత డూప్లికేట్ అంటే బోగస్ పాన్ కార్డ్స్ ఉండడం అన్నది ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు, కాబట్టి అనుసంధానం అన్నది సరైనటువంటి ఒక అబ్జెక్టివ్తో చేస్తున్నారు కాబట్టి దాన్ని మేము ఆపము, కానీ దానికి వెసులుబాటు ఇవ్వాలి వాటి ఇచ్చారనమాట. ఇందాక కొన్ని సందర్భాల్లో మన ప్రధానమంత్రి కూడా కొన్ని డేటా ఉటంకించారు. ఏమన్నారంటే మనకి 24 లక్షల మంది జనాభా దేశం మొత్తంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారం 10 లక్షల కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఆదాయం గల వాళ్ళు అఫీషియల్ డేటా ఉంది దాదాపు ఏడాది క్రితం. కానీ మనము ఆటోమొబైల్స్ పర్చేసింగ్ ట్రెండ్ తీసుకుంటే ప్రతి ఏడాది 25 లక్షల కొత్త కార్లు మార్కెట్లోకి వస్తున్నాయండి. ఇక్కడ ఒక ఇన్కన్సిస్టెన్సీ ఉంది. సో ఇవన్నీ కూడాను వీటిలో మనకి బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు జాగ్రత్తతో నిజాయితీగా మనం డేటా ఇస్తే మనకి ఫ్యూచర్లో ముందు రాబోయేటువంటి ఇబ్బందుల్ని మనము అనవసరంగా వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాకుండా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సందర్భంలో సాధారణంగా ఉద్యోగులు ఎలాంటి పొరపాట్లు చేస్తుంటారు? ముఖ్యంగా ఫామ్ 16, ఫామ్ 26 పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి? పొరపాట్లు నిజంగా కూడా జరిగి ఉండొచ్చు, లేకపోతే కొంతమందిని చూస్తే ఇంటెన్షనల్గా కూడా చేసి ఉండొచ్చు. సరే, ఏదైనా సరే తప్పు కిందకే వస్తుంది. ఎట్లా చేయాలంటే ఫస్ట్ మనము ఒక ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేస్తున్నాం అనుకోండి, దానికి రెంట్ రిసిట్స్ని ఏం చేస్తారంటే కొంతమంది ఇంటెన్షనల్ ఉండొచ్చు, అన్ఇంటెన్షనల్ ఉండొచ్చు, వాట్ ఎవర్, వారు ఏం చేస్తున్నారంటే వారు రెంట్ పే చేస్తుంది 8,000 అయి ఉండొచ్చు నెలకి, కానీ వాళ్ళు 15,000 20,000కి రాసి ఇస్తారన్నమాట డిక్లరేషన్. ఎందుకంటే దానివల్ల ట్యాక్స్ తక్కువ కడదామని చెప్పి వారి ఉద్దేశం. కానీ ఇప్పుడు చూడండి, ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, జిఎస్టీ డిపార్ట్మెంట్, దే ఆర్ వర్కింగ్ టుగెదర్. వీరికి అటు నుంచి ఇటు నుంచి డేటా ఫ్లో అనేది ఉంది. మీరు కనుక 15,000 రెంట్ కడుతున్నారని చూపించారనుకోండి, సరే నిజంగా చూసుకోండి 20,000 కడుతున్నారు అనుకోండి, 20,000 కడుతున్నారంటే జిఎస్టీలో ల్యాండ్ లార్డ్ మీదకి, అంటే మీరేం చేస్తున్నారు, మీరు ఎక్స్పెండిచర్ అని బుక్ చేశారు, 20,000 రెంట్ కడుతున్నారన్నారు, మీకు ఎక్స్పెండిచర్ అంటే అవతల వ్యక్తికి ఆదాయం అవుతుంది, ఇన్కమ్. ఎమ్మడ ఈ డేటా వెళ్ళి జిఎస్టీ నెట్వర్క్లో ఉంటుంది. అప్పుడు వారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డేటాను తీసుకొని పోయి జిఎస్టీ వారికి ఇస్తారన్నమాట. జిఎస్టీ వారు చూస్తారు, వాళ్ళు చూసేసి ఏంటంటే, సార్ నిజంగా ఒకతను ఇంత డిక్లేర్ చేశాడు, అంత అవతల వ్యక్తి చూపించారా లేదా అతన్ని అని చెప్పేసి అతను పోయి ఇల్లు ఓనర్ని అడిగినట్లయితే ఆయన చెప్తారు, లేదండి నాకు కట్టింది అతను 8,000 అని చెప్తాడు. అప్పుడు ఇతన్ని పట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటివి కొన్ని చూసాం కూడా చెప్తున్నాను. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ మారిన తర్వాత, ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ మారిన తర్వాత ఆగస్టులో మారుంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆగస్ట్ నుంచి నేను ఇన్కమ్ డిక్లేర్ చేసేస్తా అంటారు. మరి ఏప్రిల్, మే, జూన్, జూలై ఇది ఏమవుతుందో చెప్పరన్నమాట. ఈ రెండింటిని మీరు చేయాలి. ఎందుకంటే కంపెనీ వారు ఆల్రెడీ మీకు ఇచ్చిన శాలరీని ఎక్స్పెండిచర్గా చేసుకున్నారు. మీకు ఎక్స్పెండిచర్ అంటే వేరే చోట ఇన్కమ్గా బుక్ అయి ఉండాలి, అది చేయాలి. తర్వాత మెడికల్ బిల్స్, అవి తప్పు చేయకూడదు. అదేవిధంగా ఎల్టీఏకి వెళ్ళినప్పుడు ఎల్టీఏ బిల్స్, వీటిని ఏం చూసుకున్నా సరే మీరు మాత్రం కరెక్ట్గా డిక్లేర్ చేయాలి. ఎప్పుడైతే తప్పు డిక్లేర్ చేస్తారో ఇదివరకు లాగా కాకుండా ఇప్పుడు ఏంటంటే అనుసంధానం అనేది ఎక్కువ జరుగుతుంది. ఇది మీరు శాలరీ పరంగా చూసుకున్నట్లయితే. అలా కాకుండా కొంతమంది శాలరీస్తో పాటు షేర్స్లో కూడా ట్రేడ్ చేస్తుంటారు. అది ఎప్పుడు చెప్పరు అనమాట. ఐటల్ దగ్గరికి వచ్చినా చెప్పరు, ఎవరి దగ్గరికి వచ్చినా చెప్పరు. ఇంకా సడన్గా ఏమవుతుందంటే ఒకసారి ఎప్పుడైతే మీరు షేర్స్లో చేసి కూడా మీరు ఇంకా కనుక చూపించలేకపోతే ఏమవుతుందో చూద్దాం. ఈ షేర్ హోల్డర్స్, బ్రోకర్స్ కూడా ఎస్ఎఫ్టీఆర్ఏ అనేది ఒకటి ఫైల్ చేయాలి. ఈ ఎస్ఎఫ్టీఆర్ఏ అనేది బ్రోకర్స్ వీళ్ళు గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తారు. ఏమనంటే నా దగ్గర ఫలానా వ్యక్తి షేర్లు కొని అమ్మాడు అని చెప్పేసి ఈ డేటా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ ఇతని దగ్గరికి పంపిస్తారన్నమాట. సార్ మీ పేరు మీద కొన్ని జరిగాయి ట్రాన్సాక్షన్స్, దానికి మీ ఆన్సర్ ఏంటి అనేసి. అప్పుడు వస్తారన్నమాట ఆడిటర్స్ దగ్గరికి వెళ్ళు, సార్ ఏం చేయాలని చెప్పేసి. ఫస్ట్ వీళ్ళు తప్పు చేశారు, నెంబర్ 1. అప్పుడు ఇంకేం చెప్తాం, ఎవరైనా ఏం చేస్తారండి, ముందు మీరు డిస్క్లోజ్ చేయండి ఇప్పుడైనా సరే. కాకపోతే ఫస్ట్ చేస్తే మీకు పెనాల్టీ లేదు, ఇప్పుడు పెనాల్టీ ఉంటుంది, కఠినమైన శిక్షలు ఉన్నాయి, అదొకటి చూసుకోవాలి. అదేవిధంగా ఇంకా చూస్తే ఏంటంటే ఫామ్ 26AS, ఇది చాలా రోజులు ఇది ఇంట్రడ్యూస్ చేసి కూడా మీకు తెలియకుండా ఇన్కమ్ వచ్చి ఉంటుంది. తెలియకుండా కాదు, మీకు తెలుసు, కానీ అవతల వాళ్ళకి చెప్పరు అనమాట, గవర్నమెంట్కి చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డీలు పెట్టుంటారు వీళ్ళు, ఎస్బీఐలో ఎఫ్డీ పెట్టుకున్నారు, దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది మీకు. ఆ ఇంట్రెస్ట్ని వీళ్ళెప్పుడు చెప్పరు అనమాట. ఎంప్లాయర్కి కూడా ఏం చెప్తున్నారంటే నాకేం లేదు సార్, మీరు ఇచ్చే శాలరీనే అదే సరిపోతుంది నాకు తినడానికి అని చెప్తున్నారన్నమాట. సరే ఈ ఎఫ్డీకి ఏమవుతుందంటే బ్యాంక్ వాళ్ళు టీడీఎస్ చేసి ఉంటారు, దీన్ని తీసుకొని పోయి 26ASలో అప్లోడ్ చేస్తారు. అప్పుడు వీళ్ళు ఒకసారి చూసుకోవాలన్నమాట. మీకు ఒక రిపోర్ట్ ఆల్రెడీ గవర్నమెంట్కి వేరే బ్యాంకర్ పంపించారన్నమాట, ఏమని ఈ ఎంప్లాయీ తరపున ఇంత ఇన్కమ్ ఉంది అని చెప్పేసి. కానీ మీరు మీ ఫామ్ సిస్టమ్ మీ యొక్క రిటర్న్లో మీరు దాన్ని చూపించలేదు.
చూపించలేకపోతే అది దాని మీద కూడా పెనాల్టీ వస్తుంది, ప్రాసిక్యూషన్ వస్తుంది. అన్నీ వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే ఒకటే అండి, క్రమశిక్షణ ఉండాలి. రాకేష్ రెడ్డి గారు, తాజాగా దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖలో పనితీరు సరిగా లేని 245 కమిషనర్లని బదిలీపెట్టి వేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. మరి ఆర్థిక సంస్కరణలో భాగంగా ఈ తరహా బదిలీలని ఏ కోణంలోంచి పరిశీలించాల్సి ఉంటుంది? ఆర్థిక సంస్కరణలో ట్రిపుల్-ఎస్ అనే ఒక ఫార్ములాని ఆధారంగా తీసుకొని ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ట్రిపుల్-ఎస్ అంటే స్పీడు, స్కిల్ అండ్ స్కేల్. ఇప్పుడు మీరు జన్ధన్ చూడండి, జన్ధన్ ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు 30 కోట్ల బ్యాంక్ ఖాతాలు తెరవడం జరిగింది. దాదాపు 65,000 కోట్ల రూపాయలు ఈరోజు పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా డిపాజిట్ చేసుకోవడం జరిగింది. 15 కోట్ల మందికి బీమా ఇవ్వడం జరిగింది ఈ జన్ధన్ ఖాతాల ద్వారా. ముద్రా బ్యాంకు చూస్తే దాదాపు 7.2 కోట్ల మందికి ముద్రా లోన్స్ ఒక 3.25 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది లోన్స్గా. జిఎస్టీ చూడండి, 10 ఏళ్ళు చర్చించినా కూడా జిఎస్టీ అమలు కాలేదు. ఈ 2 సంవత్సరాల్లో మొత్తం సిస్టమ్స్ బిల్డ్ చేసి, ట్రైన్ చేసి, కొంత అవగాహన కల్పించి ఈరోజు దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. మీరు స్వచ్ఛ భారత్ చూస్తే 5 కోట్ల టాయిలెట్స్ కేవలం 2 సంవత్సరాల్లో బిల్డ్ చేయడం జరిగింది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చూడండి, 2021 వరకు ఎంత అయితే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉండాలో అవి ఇప్పుడే సాధించేసాం. కాబట్టి ఈ ఫార్ములాతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఒక మెరుగైనటువంటి పనితీరు ఉన్నటువంటి ఉద్యోగులు చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు 30 కోట్ల పాన్ కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర, కేవలం 6 కోట్ల మంది మాత్రం రిటర్న్ ఫైల్ చేస్తున్నారు. దాంట్లో దాదాపుగా ఒక 3 కోట్ల మంది ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారు. మరి అమెరికా చూసుకున్నట్టయితే డబుల్ ఉంటుంది దీనికంటే, అంటే పర్సంటేజ్ వరకు. ఇప్పుడు జీడిపి పరంగా చూస్తే ఇండియాలో 16% ఆఫ్ ద జీడిపి మాత్రమే ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల ద్వారా మనకు పన్నులుగా వస్తూ ఉంది. అదే అమెరికాలో 25%, జపాన్లో 30%. అంటే ఈ 16% నుంచి ఈ 30% వరకు మన ఏదైతే ప్రత్యక్ష పరోక్ష పన్నుల శాతం ఉండాలో అంత ఉండాలంటే మనకి ఎఫిషియెంట్ స్టాఫ్ అవసరం. అంటే ప్రభుత్వ విధానాలతో పాటు ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఈ ఏవైతే ప్రభుత్వము ఈ సంస్కరణలు తీసుకున్నదో దాని యొక్క లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వము కొంతమందిని బదిలీ చేస్తూ ఉంది, కొంతమంది ఎఫిషియెంట్ ఆఫీసర్స్ను కూడా తీసుకొని వస్తూ ఉంది. వేణుగోపాల్ గారు, విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కూడా తమ ఆదాయ వివరాలు తెలపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. విదేశాల్లో ఉండే భారతీయులు పన్ను కట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా నల్లధన వివరాలు రాబట్టేందుకు ఈ నిబంధన ఏ విధంగా దోహదపడుతుంది? మంచి విషయం అండి అది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో అంటే ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అవినీతి ఇదంతా కూడా ఇప్పుడు దాకా నడిచింది. దీంట్లో ఎక్కువ పాటు ఇక్కడ కనుక పెట్టు కూర్చుంటే రియల్ ఎస్టేట్లో పెట్టినా, గోల్డ్లో పెట్టినా ఇప్పుడు తీసుకుంటున్న స్ట్రింజెంట్ మెజర్స్ వల్ల ఐడెంటిఫికేషన్ అనేది ఈజీ అవుతుంది. సో ఇక్కడి నుంచి అంటే ఇప్పుడు దాకా చేసిన అమౌంట్స్ని కూడా వెనక్కి తీసుకురావడం అనేది ఒక గవర్నమెంట్కి ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీ అయితే. రెండోది ఏంటంటే ఇక్కడి నుంచి ఫర్దర్గా వెళ్లకుండా ఉండటం కోసం, తర్వాత కొంత క్లారిటీ, స్పష్టత కోసం. అంటే ఇప్పుడు దాకా కూడా ఏంటంటే కొన్ని స్టాటిస్టిక్స్ ఏమో బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఉందంటేనేమో ఇంకొక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇంకొక స్టాటిస్టిక్స్ చెప్తుంది. సో అసలు నిజంగా ఎవరు నీడ్ అంటే ఎవరికి ఒక బెనిఫిట్ అనేది అవసరం ఉంది, ఎవరికి అవసరం లేదు, ఎవరు రిచ్, ఎవరు పూరు, ఎవరు మిడిల్ క్లాసు, అంటే 40 కోట్ల జనాభా మిడిల్ క్లాస్ కేటగిరీకి వచ్చినప్పుడు, తర్వాత రిచ్ ఎలాగో ఉన్నప్పుడు ఈ పూరు ఇంకా పూర్గా ఉంటున్నారా, లేకపోతే పూరు కూడా మిడిల్ క్లాస్ వైపుకి వస్తున్నారా అనేది, అంటే మనం ఏ పని చేయాలన్నా కూడా ఏంటంటే స్పష్టత అనేది మిస్ అయింది. సో దానికోసం ఈ రికార్డ్స్, దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ పాన్ కావచ్చు, ఆధార్ కావచ్చు, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ చేపట్టడం వల్ల ఏమవుతుందంటే మొత్తం స్ట్రక్చరల్గా మార్పులు సొసైటీలో రాబోతుంది. ఈ తరంలో ఏంటంటే మెయిన్గా ఏంటంటే మనకి ఎన్ఆర్ఐస్ మనకి ఒక బలంగా కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ పొలిటీషియన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న లోకల్ ఇండివిజువల్స్ కావచ్చు, బయట విదేశాలకి డబ్బులను తరలించే ప్రయత్నాలు ఇంతకుముందు జరిగాయి. ఇప్పుడు మేబీ నేను అనుకోవడం అంత ఈజీ అయితే కాదండి. ఎందుకంటే మీరు ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఇప్పుడు ట్రాక్ చేసే హైయెస్ట్ అమౌంట్స్ ఏదైతే ఉన్నా కూడా వాటిని ట్రాక్ చేసే సిస్టమ్ ఆల్రెడీ బ్యాంక్స్ కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అంత ఈజీ కాదు. రెండు స్టిల్ ఈ రోజు కూడా బయటికి వెళ్ళాలి అంటే కనుక ఒకవేళ వెళ్తే ఏంటి అంటే ఇక్కడ సంపాదించిన, ఇక్కడ గ్రోత్, ఇక్కడ అవినీతి కాస్త బయటికి వెళ్ళిపోయి అక్కడ ఇదయ్యే పరిస్థితి ఉంటే, అక్కడ డెవలప్మెంట్స్కో లేకపోతే అక్కడ వాళ్ళు మిస్యూజ్ చేసే పరిస్థితి ఉంటే అలాంటి దాన్ని అరికట్టడం కోసం విదేశాల్లో ఉన్న మీరు ఎక్కడెక్కడ ఏ బిజినెస్ చేస్తున్నారు, ఎక్కడ ఎలాంటి అసెట్స్ ఉన్నాయని కోరడంలో తప్పేం లేదు. పార్థసారథి గారు,
పెద్ద నోట్ల రద్దు సమయంలో తమ ఆదాయ స్థాయికి మించి భారీ మొత్తంలో తమ ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసినటువంటి 5.5 లక్షల మందికి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. మరి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆదాయ పన్ను శాఖకు ఎలాంటి ఆర్థిక వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పినప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిందా లేదా అన్నది తెలిసిపోతుంది. అక్కడ వాళ్ళు అబద్ధం చెప్తే దొరికిపోతారు. కాబట్టి పెనాల్టీ కూడా చాలా హెవీగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఆప్షన్ ఇచ్చారు, ఆప్షన్ అవైల్ చేసుకోకుండా ఉన్న వాళ్ళకి పెనాల్టీస్ కూడా హెవీగా ఉన్నాయి. కాబట్టి తప్పించుకునే అవకాశం లేదు. ఇప్పటికైనా చేసిన తప్పుల్ని మనం దిద్దుకొని వాషౌట్ ది డర్టీ లైన్ అంటారు చూసారా, అలాగా మనం కడిగేసుకోవడం మంచిది. ఇది బహుశా నాకు తెలిసి ఆఖరి అవకాశం అండి. ఎందుకంటే ఈ తర్వాత కనుక మనం చూస్తే 2015 నుంచి కూడా పార్లమెంట్లో చట్టాలు చేశారు. ముఖ్యంగా మనకి ఫెమా యాక్ట్ని అమెండ్ చేశారు. ఆ తర్వాత మనకి యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ని అమెండ్ చేశారు. దానిలో ఏం చేశారంటే ముఖ్యంగా ఇప్పుడు మన దేశంలోని ధనాన్ని విదేశాలకి తరలించి అక్కడ కనుక ఆస్తులు చేసుకుంటే ఆ కంట్రీతో మనకి బైలాటరల్ అగ్రిమెంట్లో ఒక అవకాశం లేకపోతే అక్కడి డబ్బును రీపాట్రియేషన్ చేసుకునే అవకాశం లేనప్పుడు దానికి సమాంతరమైనటువంటి ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాపర్టీస్ని కాన్ఫిస్క్ చేసుకునేటువంటి ఒక చట్టం తీసుకొచ్చారు. ఫెమానీని యాంటీ మనీ లాండరింగ్కి అనుసంధానం చేసి అదేవిధంగా బినామీ ప్రాపర్టీస్ యాక్ట్ తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా నెమ్మదిగా ఉచ్చు బిగించుకుంటాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు డిస్క్లోజ్ చేసేయడం మంచిదండి. మనం ఎవరినో సలహా అడిగి అతి తెలివికి పోయి ఇంకా లేని తప్పులు చెబితే రేపు పొద్దున ఇంకా ప్రాబ్లమ్స్ మనము ఇన్వైట్ చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి అందరికీ నేను ఒక పౌరుడిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తప్పు చేయడం మానవ సహజం, జరిగి ఉండొచ్చు. కానీ ఒప్పుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు దాని మీద తప్పులు చేయకుండా మనం ఫైనాన్షియల్ డిస్క్లోజర్స్ ప్రాపర్గా చేసుకుంటే కనీసం ఏదో కొన్ని పెనాల్టీతో సరిపోతాయి. లేకపోతే వాళ్ళని ఈవెన్ ఇంప్రిజన్మెంట్ కూడా వాళ్ళకి అందులో ప్రొవిజన్ ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, అలాగే ఐటీ శాఖను బలోపేతం చేయడం వంటి అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా దృష్టి సారించింది. మరి ఈ పరిస్థితుల్లో పన్ను ఎగవేతదారులు అలాగే ఆర్థిక నేరాలకు పాల్పడాలనుకునేవారు ఏ విషయంలో సక్రమంగా వ్యవహరించాలి? గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ఏ సిరీస్ ఆఫ్ మెజర్స్. వీటన్నిటి యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం ఏంటంటే ఇప్పుడు దాకా మీకు ఛాన్స్ ఇచ్చాం, మీరు క్రమశిక్షణ తోటి మెలగండి అనేసి. మీరు మెలకపోతే మేము చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని ఎలా చేస్తున్నాం అంటే ఒక సింపుల్ ఒక విషయం తీసుకుందాం. జిఎస్టీకి ఇన్కమ్ ట్యాక్స్కి ఎట్లా లింక్ వచ్చేసింది అనేసి. జిఎస్టీ పరిధి నుంచి శాలరీడ్ ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జంప్టెడ్. అంటే మీకు కంపెనీ కనుక శాలరీ ఇస్తుంటే అది జిఎస్టీ పరిధిలోకి రాదు, జిఎస్టీ కట్టబడలేదు. స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే మన దగ్గర ఉన్న డేటా చూసుకున్నట్లయితే శాలరీడ్ ఎంప్లాయీస్ చాలామంది రిటర్న్స్ ఫైల్ చేశారు. సరే, ఒకటి తప్పులు ఉన్నాయి, అది నేను పక్కన పెట్టండి, దాని గురించి మాట్లాడలేదు. చాలా వరకు చూసుకున్నట్టే శాలరీ రిటర్న్స్ వాళ్ళు ఫైల్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు ఆ డిసిప్లిన్ ఎవరికి రావాలి? బిజినెస్ కమ్యూనిటీకి రావాలి. ఈ బిజినెస్ కమ్యూనిటీకి డిసిప్లిన్ ఎట్లా వస్తుందంటే, ఎలా తెస్తున్నారంటే జిఎస్టీ ద్వారా తెస్తున్నారు. మొత్తం ఇంటిగ్రేట్ అయిపోయింది, నెట్వర్క్ మొత్తం ఇంటిగ్రేట్ అయిపోయింది. మీరు ఏం చేయట్లేదు, మీరు సింపుల్గా ఏంటంటే ఒక హైదరాబాద్లో కొద్దిగా బట్టలు తీసుకొని పోయి మీ ఊర్లో పోయి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో బట్టలు కొనుక్కోవాలంటే ఒక 10 లక్షలు చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చాలి అంటే వాళ్ళు ఎమ్మడే అడుగుతున్నారు, మీ జిఎస్టీ నెంబర్ అడుగుతున్నారు. జిఎస్టీ నెంబర్ అడిగితే వాళ్ళకి వేరే ప్రాబ్లం వస్తుంది అది లేకుండా అమ్మినప్పుడు. అందుకని చెప్పేసి వాళ్ళు మీ దగ్గర డేటా తీసుకుంటున్నారు. అంటే మీ డేటాని గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తుంది, అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రెండింటిని ఇట్లా లింక్ చేశారు. అట్లాగే ఈ రెండింటినే కాదు, ప్రతి చట్టాన్ని చాలా లింక్ చేశారు. ఇప్పుడు వారు చెప్పినట్టు చూస్తే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కానీ ఇదివరకు ఏం చేస్తున్నారంటే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి మనీ పంపించేస్తున్నారు. మేము ఎప్పుడు వచ్చినా అడిగేవాళ్ళం అనమాట, మీరు దీని మీద ట్యాక్స్ కట్టారంటే లేదు సార్, ఇది ఇయర్ ఇన్కమ్ కాదు, అప్పుడెప్పుడుదో ఇన్కమ్ అని చెప్పేశారు. మరి అప్పుడు కట్టారా ట్యాక్స్ అంటే దానికి ఆన్సర్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కూడా చాలా ఉన్నాయంట లొసుగులు, అంటే ఇదివరకు ఉన్నాయి. ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి గారికి నోటీస్ ఇష్యూ చేయాలంటే 4 సంవత్సరాలు దాటి మాత్రమే వెళ్ళగలుగుతారు. తర్వాత కొన్నిసార్లు 6 సంవత్సరాలు. అందుకని చెప్పేసి ఒకసారి అమెండ్ చేశారు దాన్ని 2012లో. ఏమనంటే ఫారిన్లో ఉన్న అసెట్స్ని మాత్రం గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలంటే మాత్రం 16 సంవత్సరాల డేటాను కూడా అడగచ్చు. అంటే ఇవన్నీ చూస్తే ముందు మీరు క్రమశిక్షణతో మెలగండి, లేదంటే గవర్నమెంట్ విల్ ఎన్ష్యూర్ దట్ యూ విల్ ఫాలో ది డిసిప్లిన్. అదొకటి. లాస్ట్ విషయం చెప్పదలుచుకోనంటే, ఎందుకంటే ఇంత సంపాదిస్తున్నాను ఎవరి కోసం అంటే ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ అంటే డెఫినేషన్ మార్చండి. ఫ్యామిలీ ఈజ్ నాట్ యువర్ ఓన్ బ్లడ్ రిలేటివ్స్. సొసైటీని ఫ్యామిలీగా భావించండి. దానివల్ల ఏమవుతుంది, సొసైటీ నథింగ్ బట్ గవర్నమెంట్ కూడా అనుకోండి. గవర్నమెంట్కి మీరు ట్యాక్స్ ఎక్కువ కట్టండి, ట్యాక్స్ ఎక్కువ అని కాదు, మీరు ఎంత ఎర్న్ చేస్తే దాని మీద కట్టండి ట్యాక్స్. గవర్నమెంట్ని బలోపేతం చేయండి. గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కువ వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా అనేక ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ఉంటుంది. అందుకని మనం క్రమశిక్షణతో మెలగడమే మంచిదని చెప్పి చెప్తున్నాను. ప్రతి సంవత్సరం మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ రిటర్న్స్ దాఖలు చేయాలి. పాన్తో ఆధార్ అనుసంధానం తప్పనిసరి అనే నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.